కూడా వాయిస్ విన్నాము. ఇందాక హ్మ్. మీరు మధ్యలో డిస్కంటిన్యూ అయింది. మీరు యాహ్! సునీత గురించి స్టార్ట్ చేశారు. అంటే అవునండి. మిమ్మల్ని సునీత ఎలా హర్ట్ చేసేవాళ్ళు ఒకసారి చెప్పండి? ఆ! సో, ఎప్పుడు నేను రాంగానే నేను చెప్పినట్టు ఏదో ఒక డిస్‌గస్టెడ్ లుక్ పెట్టేవాళ్ళు ఫేస్ మీద. అంటే ఏదో మనం చిరాకున్నప్పుడు పెడతాం గదా! సో, అలాంటి ఒక ఫేస్ పెట్టేవాళ్ళు ఎప్పుడు గూడా. అండ్ డ్యూయెట్స్ పాడేటప్పుడు ఆ అబ్బాయి పాడేటప్పుడు మంచి ఫేస్ పెట్టేవాళ్ళు. నేను పాడేటప్పుడు మాత్రం మళ్ళీ అదే ఫేస్. ఫర్ సమ్ రీజన్ ఐ డోంట్ నో వై. అండ్ నేను చెప్పినట్లుగా ఎలిమినేట్ అయ్యాక మా మదర్ స్టేజ్ మీదకొచ్చి నన్ను తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. అప్పుడు ఆవిడ ఇలాగ మదర్‌ని నువ్వు ఇక్కడి నుంచి ఎళ్ళిపో అన్నారు. నువ్వు అన్నారు మా మదర్‌ని. సో, అలా ఏ జడ్జ్ గూడా ఎప్పుడు గూడా మాతో అలా మాట్లాడలేదు. ఎంత లెజెండరీ సింగర్ అయినా గూడా. సో, ఆవిడలా ట్రీట్ చేశారు. సో, జడ్జెస్‌లో ఎక్కువ టార్చర్ పెట్టిందంటే ఆవిడ అనే చెప్తా నేను. నెక్స్ట్ 'కీరవాణి' గారి గురించి చెప్పారు ఇందాక. ఆ! 'కిరాణి' గారు నాకు సింగింగ్ వైస్ నాకెలాంటి నెగెటివ్ కామెంట్స్ ఇవ్వలేదండి ఇప్పటి వరకైతే. కానీ ఇలాగా సింగర్స్‌ని అలా చాకరీ జేయడానికొస్తారు, ఇలా మాట్లాడడం, ఇంకా వెడ్డింగ్ షోస్ చేసే వాళ్ళని తక్కువ చేసి చూడడం, ఇది అస్సలు గూడా అంటే అంత స్టేజ్‌లో ఉన్న వాళ్ళు మాట్లాడని మాటలివన్నీ. సో, అదస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను 'కీరవాణి' సార్ నుంచి. అంటే అదొక్కటేనమ్మా? అంటే చాకరీ చేస్తారన్న పదం ఒకటి, వెడ్డింగ్ ఇంకా వెడ్డింగ్ ఆ! సాంగ్స్ పాడేవాళ్ళు అసలు నా దృష్టిలో సింగర్స్ కాదు అనేది ఆ! మిమ్మల్ని అవును. ఉద్దేశించి అన్న మాటలు. అవును. నన్నే గాదు. చాలా మంది అలా వాళ్ళ ఫ్యామిలీ కోసం గానీ, వాళ్ళ ప్యాషన్ కోసం అని చేస్తారు వెడ్డింగ్ ఈవెంట్స్. దానిలో ఏం తప్పు లేదు. సో, వాళ్ళని గూడా అన్నారు గాబట్టి నాకు బాధ అనిపిస్తుంది. అంటే ఇక్కడ మిమ్మల్ని హట్ హట్ చేశారు అనేది ఒకటి, 2 ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని ఎలిమినేట్ అవును. చేశారు అనే. అవును. అండ్ కరెక్ట్ నన్ను ఎలిమినేట్ చేసే ముందు ఆయన లేచి ఎళ్ళిపోయారు. ఎప్పుడు కూడా ఎలిమినేషన్ రౌండ్‌లో జడ్జెస్ అందరూ ఉంటారు. లాస్ట్‌కి కొంచెం ఓదార్చి వెళ్తారు జడ్జెస్ అన్నాక. కానీ ఇక్కడ ఇద్దరు ఎళ్ళిపోయారు. సునీత గారు ఒక్కరే కూర్చున్నారు. ఆవిడ ఇంకా అలా మాట్లాడారు మా మదర్ గురించి. అంటే ఏ ఏ పాట పాడిన తర్వాత మీరు ఎలిమినేట్ అయ్యారమ్మా? ఎన్ని రోజుల క్రితం ఏ షోలో మీరు ఆహ్ ఎలిమినేట్ అయ్యారు? థర్డ్ షెడ్యూల్ అండి. మొన్ననే అయింది షూటింగ్. దానిలో 4 సాంగ్స్ ఇచ్చారుమాట నాకు. ఫస్ట్ ఒక మెయిల్ సాంగ్ ఇచ్చారు 'మన భారతంలో' అని. దాని తర్వాత ఒక డ్యూయెట్. లాస్ట్ రౌండ్‌లో మాత్రం 'సారేగామి' అన్న పాట పాడి చేశారు నన్ను పాడాక. అంటే ఇదంతా స్క్రిప్టెడేనా? ఈ పాట ఏది స్క్రిప్టెడ్ అండి. పాడాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం లేదా? లేదండి. అంతా స్క్రిప్టెడే. బికాజ్ నేను చెప్పినట్లుగా సెకండ్ షెడ్యూల్‌లో ఎలిమినేట్ చేసిన ఇద్దరికి కూడా లాస్ట్ మినిట్‌లో సాంగ్ మార్చారు. సో, మీకే అర్థం అవ్వాలి స్క్రిప్టెడో కాదో. అరే మేము పాడుతా తీయగా అంటే మేము కూడా ఎన్నో ఏళ్ల నుంచి చూస్తూ ఉంటాం. హ్మ్. అలాంటిది ఎవరికి నచ్చిన పాట వాళ్ళు వచ్చి వాళ్ళ టాలెంట్ని స్టేజ్ మీద ప్రూవ్ చేసుకుంటారు. వాళ్ళని విన్నర్స్గా నిలుస్తారు. వాళ్ళు ఆ తర్వాత సినిమాల్లో సింగర్స్గా ఎదిగిన వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు కాబట్టి మేము అలా అవునండి. అనుకుంటున్నాం. కానీ ఈ విధంగా వాళ్ళే పాట ఇచ్చి ఆ పాటే పాడమని, లేకపోతే ఇలా స్క్రిప్ట్ ప్రకారం వీళ్ళని ఎలిమినేట్ అదే. చేసి వీళ్ళ నుంచి ఇదంతా హ్మ్. జరుగుతుందా? ఎస్‌పీబీ సార్ ఉన్నప్పుడు అస్సలు లేదండి. ఇలా అస్సలకే లేదు. ఎప్పుడైతే ఈ ప్రొడక్షన్ వచ్చిందో ఎస్‌పీబీ సార్ వెళ్ళిపోయారో అప్పటినుంచి స్టార్ట్ అయింది. అంటే వాళ్ళ అబ్బాయి చరణ్ కంటిన్యూ చేస్తున్నాడు కదమ్మా హోస్టింగ్. చేస్తున్నారు బట్ యాస్ ఎ హోస్ట్ ఆయనకి అంత అధికారం లేదండి. సాంగ్స్ విషయంలో గాని, జడ్జ్‌మెంట్ విషయంలో గాని. ఓకే. ఇప్పుడు సో ఎంటైర్ షో ఆహ్, ఈటీవీ వాళ్ళ సొంత ప్రొడక్షన్‌లో జరుగుతుందమ్మా? బయట ఔట్ సోర్సింగ్ జరుగుతుందా? జ్ఞాపిక ప్రొడక్షన్స్ అండి. ఓకే. ఆ! అంటే సో వాళ్ళ వాళ్ళే అంతా చూసుకుంటున్నారక్కడ. అంటే జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళ మీద కూడా మీరు అలిగేషన్ చేశారు కదా వీడియోలో. అవును. అంటే అవును. ఎవరమ్మా? అంటే ఏ రకంగా వాళ్ళు ఇబ్బంది పెట్టారు? వాళ్ళు నేను చెప్పినట్టుగా సాంగ్ సెలక్షన్ వాళ్ళే చేస్తారండి. డైరెక్టర్ అనిల్ గారు జ్ఞాపిక ప్రొడక్షన్స్‌కి. ఆయనే చేస్తారు సాంగ్ సెలక్షన్ అంతా గూడా. సో, ఆయన గూడా సేమ్ ఇద్దరు, ముగ్గురు కంటెస్టెంట్స్‌ని స్పెషల్‌గా చూసుకోవడం, మళ్ళీ వాళ్ళు గ్రూప్‌లో మెసేజ్ చేస్తే వాళ్ళకే రిప్లై ఇవ్వడం, ఇంకా వాళ్ళు అడిగిన పాటలు వాళ్ళకిచ్చేయడం. నాకు 'సారేగామ' ఒక్కటే నేను అడిగింది ఇచ్చారండి. అండ్ నేను ఎలా పెర్ఫార్మ్ చేశానో అందరూ చూస్తారు ఆడియన్స్ గూడా. అది నేను చాలా చాలా పెర్ఫార్మ్ చేశాను. నేను అడిగిన సాంగ్ గాబట్టి. సో, అలాగా కొంతమంది ముందు నుంచి గూడా వాళ్ళు అడిగిన సాంగ్స్ ఇవ్వడము, ఇంకా బాగా వాళ్ళు చిన్నప్పటి నుంచి పాడిన సాంగ్సే మళ్ళీ ఇచ్చి ఇక్కడ పాడిచ్చడం అలా జేశారు. సెకండ్ థింగ్ ఇలా నా డ్రెస్సుల విషయంలో చాలా ఇబ్బంది పెట్టారండి. అంటే అసలు మంచి ఔట్‌ఫిట్స్ ఇవ్వలేదు నాకు ఇప్పటి వరకు గూడా. ఒకటే ఒక ఎపిసోడ్ ఇచ్చారు మంచిగా. అది గూడా కిందకి కట్టుకొని, కిందకేసుకోవాలి. పొట్టి పొట్టిగా కుట్టేసి ఇచ్చేవాళ్ళు నాకు. సో, కిందకేసుకోవాలి, ఎక్స్‌పోజింగ్ చేయాలన్న వేలో